శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో బుధుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. తృతీయంలో కేతు యొక్క ప్రభావం, అలాగే అష్టమంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం, భాగ్యంలో రాహు, అలాగే రాజ్యంలో చూస్తే మనకి ఇక్కడ కుజుడు, లాభంలో బృహస్పతి, ఇంకా వ్యయం ఖర్చు పెట్టే స్థలం చూస్తే రవి ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఈ కర్కాటక రాశి వారు బుధుడు రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం మేధస్సుతో ఆలోచన శక్తితో చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. బుధుడు అనేవాడు ఏంటంటే ఇక్కడ కొత్త ఆలోచనలు, కొత్త ప్లానింగ్, ప్రోగ్రామింగ్, గోలు తీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొత్త అవకాశాలు కనబడుతుంటాయి. ప్రయత్నం లోపల అక్కడ చేయండి, సక్సెస్ కనబడుతుంది. అలాగే కొత్త వ్యాపారం చేసేవాడు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ ఇలాంటి రన్ చేసేవాడు అందరికీ కూడా కొత్త పార్ట్నర్షిప్తో ఇంకేమైనా చేద్దామనే ఒక ఆలోచనతో ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కోసం చేసే ప్లాన్స్ అన్ని సక్సెస్ఫుల్ అయ్యే అవకాశంతో బాగా కనిపిస్తుంది. దూర బంధువుల నుండి కొంతవరకు వార్తలు ఇబ్బందికరమైన వినే అవకాశం ఉంటుంది. అలాగే మీరు విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం బలహీనంగా ఉంది చెప్పొచ్చు ఈ 15 రోజులు. అలాగే ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళాలనుకున్న, విదేశాలకు వెళ్ళి సెట్ అవ్వాలనుకున్న కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపించట్లేదు. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులు కానీ, విదేశాలలో ఉన్న ఉద్యోగం చేసే వ్యక్తులు కూడా ఈ కర్కాటక రాశి వారికి డెఫినెట్గా కొంత జాతకరీత్యా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు 15 రోజుల్లో. ఓకే, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ల్యాండ్స్ మీద, అదేవిధంగా అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా మీకు పనిచేస్తోంది. అలాగే ఆరోగ్య విషయాన్ని దగ్గరకు వచ్చినప్పుడు మనకి అష్టంలో ఉన్న శనీశ్వరుడు, భాగ్యంలో రాహువు, రాజ్యంలో కుజుడు, ఈ 3 గ్రహాలు ఒకే అయితే 12లో రవి కూడా కొంత ఇబ్బంది పెట్టే రకం కనబడుతుంది. కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంటుంది. ఈ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అంటే పాదాల పైన, మోకాల కింద భాగంలో న్యూరో సిస్టమ్ కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాని గురించి కరెక్షన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే చేసుకోవాల్సి వస్తుంది. బయటపడితే మాత్రం డెఫినెట్గా క్రానిక్ ఇష్యూ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కొంతవరకు రాజ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా ఎటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ ఫైల్స్ ఏమైనా ఆగి ఉంటే కూడా అవి కూడా బయటపడి మనకు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఆల్మోస్ట్ కోర్టు వ్యవహారాలు కొన్ని వరకు ఇంకా పెండింగ్లో ఉన్నవని కూడా రెక్టిఫికేషన్ అయ్యే అవకాశం అయితే 15 రోజుల్లో కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా దక్షిణామూర్తి మహామంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.